హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంటుంది. అందరూ ఇక టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం హాల్లోనే ఉండిపోతుంది. ఇంతలో అనామిక వస్తుంది. ఆంటీ ఆంటీ టిఫిన్ చేయడానికి రావటం లేదేంటి, ఇక్కడే ఉండిపోతారా అని అంటుంది. నాకేం వద్దు అనామిక, నువ్వు కూడా టిఫిన్ చేయకూడదు అని అంటుంది. అదేంటి ఆంటీ, ఎందుకు చేయకూడదు అని అంటుంది. ఈరోజు కావ్య పెసరట్టు ఉప్మా చేస్తుంది, అందుకే తనకంటే బాగా మనం ఇంకో టిఫిన్ చేసి అందరినీ మన వైపుకు తిప్పుకోవాలి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆంటీ, అందరినీ మన వైపుకు తిప్పుకోవడమేమో కానీ మొన్న కాఫీ పెట్టడమే రాలేదు, ఇప్పుడు టిఫిన్ చేయడం అంటే ఇక నా వల్ల కాదు. రండాంటీ, పెసరట్టు ఉప్మా అంటేనే నాకు చాలా ఇష్టం, మంచి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్కే ఆకలి ఎక్కువవుతుంది. మీరు రండాంటీ, ఈ రోజుకి ఒక్కరోజుకి పంతం వదిలేద్దాం అని అంటుంది అనామిక. అలా చెప్పమ్మా అనామిక. ఒకప్పుడు కావ్య అంటే ఈ ధాన్యలక్ష్మికి ఎంతగానో ఇష్టం. అదిగో అక్కడున్న రాజ్కి అపర్ణాదేవికి ఎదురెళ్ళి మాట్లాడేది, తన హక్కుల గురించి తను మాట్లాడమనేది. ఇప్పుడు తను చేసిన వంటంటేనే ఇష్టం లేకుండా పోయింది. ఏంటి ధాన్యలక్ష్మి, నీలో ఇంత మార్పు రావడానికి నువ్వే కారణమా, లేకపోతే రుద్రాణి మాటలు వింటున్నావా అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, అప్పుడంటే ఆవిడిగారు నిజస్వరూపం తెలియలేదు, ఇప్పుడు అక్కయ్యకి తెలిసినా ఏం చెయ్యలేక తను సర్దుకుపోతుంది. నాకేం పని అని అంటుంది. చాలే ఇక ఆపు, పద అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మితో ఇందిరాదేవి అనడంతో ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. కావ్య అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇక అడగాల వద్దా అని అపర్ణాదేవిని అడుగుతుంది కావ్య. అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి, మీకు ఒకటి అడగాలి అని అంటుంది. ఏంటి కావ్య, ఏం అడగాలి, ఏంటా విషయం అని అంటుంది అపర్ణాదేవి. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళంతా కావ్య ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మికి అర్థమవుతుంది, ఈ అమ్మాయి తక్కువదేం కాదు, అక్కని బుట్టలో వేసుకున్నట్టుంది. ఇప్పుడు చెప్తాగా నేనంటే ఏంటో అన్నది. ఎందుకంటే ఇంట్లో రాజ్యం వెళ్తుంది, ఇక ఆఫీసులో కూడా రాజ్యం వెళ్ళాలని ఉద్యోగం కోసం వెళ్దామని అక్కని కాకాపడుతుంది. ఇప్పుడు చెప్తాను అని మనసులో అనుకుంటుంది ధాన్యలక్ష్మి. రుద్రానికి కూడా ఏమీ అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉంటుంది. చెప్పు కావ్య, ఏం మాట్లాడాలి అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య, నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను, మన ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అయిపోతారు. ఇందిరాదేవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు కావ్య, ఎప్పుడూ వంటింట్లో వంట చేస్తూ ఉంటావు, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది, మంచిది అని అంటారు ఇందిరాదేవి. ఏంటి, ఉద్యోగానికి వెళ్తావా, ఇక్కడ రాజకార్యాలు సరిపోవని ఆఫీసులో కూడా రాజకార్యాలు చెయ్యాలా? మా అక్కకి నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం ఇష్టం లేదు, ఇంట్లో పని చేసుకొని మాకు ఇంత మొహాను కొట్టు, మేము తిని పెడతాం, అంతేగాని అక్కడికి వెళ్ళి రాజ్యం వెళ్తామంటే కుదరదు, పని మనిషి కంటే ఎక్కువ అని చెప్పి అంటూ ఉండగానే ఇక అపర్ణాదేవి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది. ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు వంటింట్లో ఉండి మీ అందరికీ పని చేసి పెట్టాలా? ఏ తను చదువుకోలేదా? తనకి ఆఫీస్కి వెళ్ళే అర్హత లేదనుకుంటున్నావా? అయినా నా కోడలు గురించి నువ్వు నిర్ణయం తీసుకోవడమేంటి? తను వేసే డిజైన్స్కి అక్కడ వరల్డ్లోనే బ్రహ్మరథం పడుతున్నారు, ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా తన డిజైన్స్కి క్యూ కడుతున్నారు. తనని ఒక్క మాట ఇంట్లో ఉండమన్నందుకు తను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో అందరికీ సేవలు చేసి పెడుతుంది. నా కోడలు ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించేది నేను. కావ్య, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, ఎప్పుడో కాదు ఇప్పుడే, ఈ నిమిషంలోనే ఆఫీస్కి వెళ్తున్నావు అని అంటుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఇక ఇందిరాదేవికి, అపర్ణ, మంచి నిర్ణయం తీసుకున్నావు, ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ అనేది పైకి రావాలి అంటే వెనకాల మనం ప్రోత్సహిస్తేనే వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుంది. నీ కోడల గురించి నువ్వు తెలుసుకున్నావు, అలాగే మన కంపెనీకి మంచి రోజులు, ఇంకా మంచి రోజులు రావాలి అంటే ఇలాంటి మంచి డిజైన్స్ ఇంటిలో వంటిల్లు కుందేలా ఉండకూడదు. వంట ఎవరమైనా చేస్తాము, ఆఫీస్కి కావాల్సిన డిజైన్స్ వేయడం మాత్రం కావ్య మాత్రమే చేస్తుంది. అమ్మ కావ్య, మీ అత్తగారి పర్మిషన్ వచ్చేసింది, ఇక నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టడమే అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు, అత్తయ్య గారు,
నిజంగా మీలాంటి వారు ఉన్నంతకాలం మాలాంటి వారికి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తారు అని అంటుంది ఇక కావ్య. ఇక ధాన్యలక్ష్మి, అంటే అక్క, నా మాటకి వాల్యూ ఉండదా? నీ కోడలు నీ కొడుకు ఆఫీస్కి వెళ్తే నేను నా కోడలు నా కొడుకు ఈ ఇంటిలో పని వాళ్ళ మిగిలిపోవాలా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆపు ధాన్యలక్ష్మి, నిన్ను ఎవరు పని చేయమంటున్నారు? నీ కోడల్ని ఎవరు పని చేయొద్దంటున్నారు? ఒకటి మాత్రం నిజం, పొద్దున టిఫిన్ కూడా తిననన్నావు, ఇప్పుడు టిఫిన్ చేస్తున్నావు. మీరు నిజంగా పొద్దున లేచి టిఫిన్ చేసి మా అందరికీ పెడితే మేము వద్దంటామా? ఆఫీస్కి వెళ్ళి డిజైన్స్ వేస్తే వద్దంటామా? రాజ్ ఎండీ అయ్యారు, అలాగే కళ్యాణ్ కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి రాజు దగ్గర అన్నీ నేర్చుకొని, లేకపోతే తనకు తానే అన్నీ నేర్చుకొని ఎండీ సీట్లో కూర్చుంటే నేనేమైనా వద్దంటానా? ఎవరైనా కూర్చుంటే నీకు కూర్చున్నారు అంటావు. నువ్వు కూర్చోలేకపోవడం నీ తప్పు. అలాంటిది నా కోడలు వెళ్తే ఇంట్లో పని ఆగిపోతుంది అంటున్నావు. నీకు కోడలొచ్చింది కదా, కోడళ్ళు ఆస్తికి అంతస్తులకే వారసులు కాదు, ఇంట్లో పనికి కూడా వారసులే అని గుర్తుపెట్టుకో ధాన్యలక్ష్మి అని అంటారు అపర్ణాదేవి. అవును, అపర్ణ చెప్పింది నిజం. పని మనిషి లేకపోయినా చిన్న వయసైనా మనందరి పని చేసింది కావ్య. ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్తుంది. కొత్తగా పని మనిషి వచ్చేదాకా రుద్రాని, నువ్వు, అలాగే ఇక నీ కోడలు మొత్తం ముగ్గురు కలిసి ఇంట్లో పనులు చేయండి. స్వప్న కడుపుతో ఉంది కాబట్టి ఇప్పుడు తను ఏ పనులు చేయకూడదు అని అంటారు ఇందిరాదేవి. ఇంతలో రాజ్ వస్తాడు. ఇక రాజ్, మమ్మీ టైం అయిపోతుంది అనగానే, టైం అవనీరా, ఈరోజు నీతో పాటు కావ్య కూడా వస్తుంది. కావ్య, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, నేను మీ ఇద్దరికి టిఫిన్ బాక్స్ రెడీ చేస్తాను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడతారు. మమ్మీ నువ్వేనా అనగానే, ఏరా నేను కాదా? ఈరోజు నుండి కావ్య నీతో పాటు ఆఫీస్కి వస్తుంది. తను ఒక మంచి డిజైనర్. అదే పోస్ట్లో నువ్వు ఒకప్పుడు అపాయింట్మెంట్ తీసుకొచ్చావు. తను వద్దంది, ఇప్పుడు నన్ను అడిగింది, నేను పర్మిషన్ ఇస్తున్నాను. తనకి తగ్గ జాబు నువ్వు ఇచ్చి తనని ఎంకరేజ్ చేయి అని అంటారు అపర్ణాదేవి. ఇక రాజ్కైతే నోటి వెంట మాట రాదు. కావ్య చాలా హ్యాపీగా ఇక బెడ్రూమ్కి వెళ్ళి చీర చేంజ్ చేసుకొని కిందికి వస్తుంది. ఇక చాలా అంటే చాలా అందంగా రెడీ కిందికి రావడంతో అపర్ణాదేవి గర్వంగా చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి వైపు. ఇద్దరికి ఇక టిఫిన్ బాక్స్ ఇచ్చి, జాగ్రత్తగా వెళ్ళిరండి, ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, మన కంపెనీ పైకి రావాలి అని చెప్పి అంటారు అపర్ణాదేవి. అమ్మమ్మగారు తాతగారు ఆశీర్వాదం తీసుకొని కావ్య ఇక రాజ్తో పాటు ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అనామిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇంట్లో వంటింటి కుందేలుగా ఉండాల్సిన కావ్య ఆఫీస్కి వెళ్తుందా? నా భర్త, నేను, నా అత్త వీళ్ళకి ఊడిగం చెయ్యాలా? నేనొకటనుకుంటే ఇదొకటి జరుగుతుంది. కళ్యాణి నా పుట్టింటికి తీసుకువెళ్ళి ఈ ఇంట్లో సగం ఆస్తి మా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను, కానీ అదంతా తారుమారు అయ్యేటట్టుంది. ఏం చేస్తే ఈ కావ్య ఆఫీస్కి రేపటి నుండి వెళ్లకుండా ఆగిపోతుంది? ఆదిలోనే అంశపాద అనేది చెయ్యాలి. అప్పుడే కదా ఆఫీస్లో కూడా ఏది వెలగబెట్టడం లేదని అక్కడి నుండి గెంటేస్తారు. ఏం చెయ్యాలి? ఆఫీసులో ఎవ్వరూ నాకు తెలిసిన వారు లేరే అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో అపర్ణాదేవి వస్తుంది. ఏంటి అనామిక, నా కోడలు వంట చేసినప్పుడు పోటీగా చేస్తాను అన్నావు. ఇప్పుడు నువ్వు వంట చేయకుండా ఇలా ఖాళీగా ఎంతసేపని కూర్చుంటావు? ఇప్పుడే 12:30 అవుతుంది. ఇంకొక గంటలో అందరికీ లంచ్ బాక్సులు, లంచ్ రెడీ చేయాలి. నేను చెప్పినట్టు నువ్వు ఈరోజు వంట చేస్తున్నావు రా అని అంటుంది. ఆంటీ, నాకు వంట అనగానే, ఏంటనామిక, మా అక్క వంట చేయమంది, మనం వాళ్ళ కోడల కంటే ఇంకా రుచిగా ఉన్నట్టు వంట చేసి చూపిద్దాము, తన కోడల కంటే మనం తక్కువ కాదని నిరూపిద్దాము, రారా అని చెప్పి చెయ్యి పట్టుకుని ధాన్యలక్ష్మి అనామికని తీసుకెళ్తూ ఉంటుంది. ఇంతలో స్వప్న వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తుంది. ఇంకా లంచ్ రెడీ అవ్వలేదా అని అంటుంది. రెడీ కాలేదు, మీ అక్క ఆఫీస్కి వెళ్ళింది, తగుదునమ్మా అని చెప్పి నువ్వు తినడానికి వచ్చావు, మీకు ఎవరు సర్వెంట్లు లేరు అని అంటుంది రుద్రాని. ఆపో, అసలు నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రాదా? కడుపుతో ఉన్న కోడలికి ఏ టైంకి ఏం పెట్టాలి అన్నది నీకు తెలీదా? ఏంటంటే ఇంతమంది కబుర్లు చెప్తారు, ఎవరైనా చిన్న తప్పు చేస్తే పెద్ద ఇష్యూ చేస్తారు. మా అక్క ఆఫీస్కి వెళ్ళింది, ఇంతమంది ఆడవాళ్ళున్నారు, కడుపుతో ఉన్న అమ్మాయికి ఇంత ముద్ద పెట్టలేరా? అసలు పేరుకు దుగ్గిరాల ఫ్యామిలీ, ఏదైనా చిన్న తప్పు అయితే అమ్మ, నాన్న, అక్క తప్పు ఒప్పు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మీ గురించి నేనేం మాట్లాడాలి అని అంటుంది స్వప్న. ఏం జరిగిందమ్మా స్వప్న, ఇలా అరుస్తున్నావు అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు మీరే చెప్పండి,
మా అక్క ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఎంత చాకరీ చేసిందో మీకు తెలియంది కాదు. ఒకే ఒక్కరోజు అక్క ఆఫీస్కి వెళ్ళేసరికి కనీసం వంట చేయకుండా ముచ్చట్లు చెప్తున్నారు. పోనీ కొంచెం లేటుగా చేస్తారన్నా నేను కడుపుతో ఉన్నాను కదా, నా గురించైనా ఆలోచించాలి కదా అని అంటుంది స్వప్న. రుద్రాణి, ఎందుకు రుద్రాణి నీ కోడల్ని పదే పదే ఇలా ఆరిపిస్తున్నావు? ఏ నువ్వు వంట చేయలేవా అని అంటారు ఇందిరాదేవి. అమ్మా, నాకు వంట చేత కాదు కదా అనగానే, చేత కాదు అన్నప్పుడు మూలను కూర్చోవాలి. ఏదైనా సమస్య వచ్చింది అంటే దూరిపోతావు కదత్తా. ఇప్పుడు వంట కూడా నేర్చుకుని కోడలికి పెట్టాలని నీకు తెలీదా అని అంటుంది స్వప్న. ఇక అపర్ణాదేవి అప్పటికప్పుడు త్వరగా భోజనం చేసి స్వప్నకి వడ్డిస్తుంది. చూడు స్వప్న, కడుపుతో ఉన్నావు, అంత గట్టిగా అరవకూడదు. ఎందుకంటే కడుపుతో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది. నా కోడలు కావ్య ఎవరికి ఆకలనే మాటే రానివ్వకుండా ముందే రెడీ చేసేది. తను ఆఫీస్కి వెళ్ళింది. మేమందరం అన్ని పనులు చేయాలని నిర్ణయానికి వస్తున్నాము అని అంటారు అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి రావడంతో, ఏంటి కళావతి, మా అమ్మని ఏం చేశావు? నువ్వు ఆఫీస్కి రావడం నాకు ఇష్టమే, కానీ నేను ఎంత బ్రతిమిలాడినా రానంటే రానన్నావు. ఇప్పుడు ఇంత సడన్గా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావు అని అంటారు రాజ్. నా గురించి ఆలోచించడం మానేసి ముందు ఆఫీస్ గురించి ఆలోచించండి అని అంటుంది. ఆఫీస్ గురించి ఆలోచిస్తా కానీ నువ్వెందుకు వచ్చినట్టు? పోనీలే, వచ్చి మంచి పని చేశావు. డిజైన్స్ ఎలాగో అద్భుతంగా వేస్తావు. నీ క్యాబిన్ చూపిస్తాను రా అనగానే, ఇక సరే రండి అని చెప్పి అంటుంది. ఇక రాహుల్ క్యాబిన్ని కావ్యకి ఇస్తాడు రాజ్. ఇది రాహుల్ది కదా అని అంటుంది కావ్య. అవును, ఆ రాస్కెల్ సరిగా ఆఫీస్కే రాడు, అందుకే వాడిని ఆఫీస్కి తొక్కనివ్వటం లేదు. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నుండి మా కంపెనీకి లాభాలు వస్తాయని అనిపిస్తుంది అని అంటారు రాజ్. ఏ, ఇంతకుముందు లాభాలు రాలేదా? మనుషులన్నవారు మారకుండా పకడ్బందీగా వర్క్ చేస్తే పని అవుతాయి. ఆఫీస్కి వచ్చానని అబద్ధాలు చెప్పి ఎక్కడికో వెళ్తే పని ఎవరు చేస్తారు అని అంటుంది కావ్య. ఆఫీస్కి రాకుండా బయటికి వెళ్ళారా అనుకున్నాను. ఆ శృతే కదా, ఈ మధ్య తనకి పెళ్లి సంబంధం కుదిరింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్ళైపోతుంది. తన బాయ్ ఫ్రెండ్స్తో చక్కగా షికార్లకు వెళ్తుంది. తనే కదా కళావతి అనగానే, అవును, చిన్ననాటి ప్రేమలు ఇప్పుడిప్పుడు చాలామందికి గుర్తుకొస్తాయి. ఆ ప్రేమలు వదల్లేక కట్టుకున్న భార్యలకు కూడా అబద్ధం చెప్పి వెళ్తూ ఉంటారండి అని అంటుంది కావ్య. ఏమోలే, ఫస్ట్ రోజు వచ్చావు, హ్యాపీగా పని మొదలుపెట్టు. నీకు తెలియంది కాదు, ఆఫీస్లో ప్రతి ఒక్కరూ నీకు తెలుసు. సరే కళావతి, నాకు బయట చాలా పని ఉంది, వెళ్తాను అని అంటారు రాజ్. ఎక్కడికి? పర్సనల్ పనిలే కళావతి, ఉంటాను అని చెప్పి రాజ్ ఇక బయటికి వెళ్తారు. ఈయన ఎక్కడికో వెళ్తున్నారు, నేను ఆఫీస్లో చేరిందే ఈయన ఎక్కడికి వెళ్తున్నారు, ఆ శ్వేతతో ఎంతసేపు ఉంటారు అన్నది తెలుసుకోవడం కోసమే. నేను ఆఫీస్లో వర్క్ చేస్తే ఎలా, ఈ వర్క్ అనేది ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కావ్య. వదినా, అన్నయ్య కార్ని నేను ఫాలో అవుతాను, మీకు చెప్పగానే అక్కడికి వచ్చేయండి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని అంటారు. సరే కవి గారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక రాజ్ కరెక్ట్గా కోర్టు ముందు ఆపుతాడు కార్ని. అన్నయ్య ఏంటి కోర్టుకి వచ్చాడు? కోర్టులో ఏదైనా సమస్య? అలా అయితే అందరికీ తెలుస్తుంది కదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కళ్యాణ్ నక్కి రాజుని గమనిస్తూ ఉంటారు. ఇంతలో శ్వేత వస్తుంది. రాజ్ దగ్గరికి రాగానే, రాజ్, విడాకులనేవి ఇంత త్వరగా రావు. మీ ఇద్దరిని చాలాసార్లు ప్రశ్నలు వేస్తారు, అసలు ఏంటి అన్నది తెలుసుకుంటారు. అయినా సరే ఎందుకు కిషోర్ని నువ్వు వదులుకున్నావు? వాడు చాలా మంచివాడు కదా, వాడి శాడిస్ట్ అంటున్నావు. కానీ అనగానే, రాజ్, వాడి శాడిస్ట్ అని నీకు కూడా తెలుసు కదా, మన ముగ్గురం స్నేహితులం. నేను నిన్ను ప్రేమించాను, నువ్వేమో నన్ను ప్రేమించలేదు. ఆ కిషోర్ నన్ను ప్రేమించాడని తనకిచ్చి పెళ్లి చేశావు. వాడేమో మన ఇద్దరి ప్రేమని అనుమానించి ఈరోజు నా ఆస్తి కోసం నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే అలాంటి వాడికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, శ్వేత, వాడింత శాడిస్ట్ అని నాకు తెలీదు, కానీ వాడిలో కూడా మార్పు అనగానే, వద్దు రాజ్, వాడిలో మార్పు రాదు. నువ్వేమో సర్ది చెప్పాలనుకుంటున్నావు. ఎందుకు రాజ్, నాకు ఇంట్లో భయంగా ఉంది అని అంటుంది. సరే శ్వేత, ఇక ఆలోచించద్దు, పద కోర్టులోకి వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇక కోర్టు టైమింగ్స్ అయిపోవడంతో రాజ్ ఈరోజు కూడా వాయిదా పడింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది శ్వేత. అయ్యో శ్వేత, వాయిదా పడితే రేపు కోర్టు తీరా, వెళ్ళు, ఇంటికి వెళ్ళు, ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్తాను అనగానే, రాజ్ రాజ్ అని చెప్పి కుప్పకూలిపోతుంది శ్వేత.
శ్వేత ఏమైంది అని చెప్పి గబగబా కారులో ఉన్న వాటర్ బాటిల్ని ముఖాన కొడతారు. అయినా సరే మెలకువ రాదు శ్వేతకి. ఎలా అని చెప్పి ఇక అలాగే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు. రాజ్, నాకేమీ కాలేదు, కానీ ఒకటి మాత్రం నిజం రాజ్, ఒకటి నిజం, నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు. నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను, ప్రతిరోజు నీ దగ్గర ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అనగానే శ్వేత ఇప్పుడేమో వద్దు అని అంటారు. రాజ్, నీ మీద ఒట్టే, నేను ఆఫీస్కి వస్తాను అని అంటుంది శ్వేత. ఏం చెప్పాలో అర్థం కాదు రాజ్కి. కళావతి ఈ రోజు నుండి ఆఫీస్కి వస్తుంది. శ్వేతని చూస్తే అపార్థం చేసుకుంటుందేమో. కళావతికి ఈరోజు ఎలాగైనా నిజం చెప్పేయాలి. అసలు శ్వేత ఏ ప్రాబ్లంలో ఉంది అన్నది చెప్పాలి. అప్పుడు తనే సలహా ఇస్తుంది. ఈ ముసుగులో గుద్దులాట వద్దు అని మనసులో అనుకుంటారు రాజ్. ఇక ఆఫీస్కి శ్వేతని తీసుకువెళ్తూ ఉంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కళ్యాణ్కి ఫోన్ చేసిన కావ్య కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఇంతలో అటువైపు శ్వేత, శృతి, మేడం ఏమైంది ఏమైంది అని అంటుంది. శ్వేత, నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు బాగానే ఉంది, అయినా సరే నాకు ఎలా ఎందుకు అనిపిస్తుందో తెలీదు అనగానే, మేడం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోలేకపోయారా అని అంటుంది. చేసుకున్నాను, ఏం ప్రాబ్లం లేదు అన్నారు అని అంటుంది. ఇంతలో కరెక్ట్గా కావ్యకి డాక్టర్ మీనా ఫోన్ చేస్తుంది. డాక్టర్ గారు, మీకే ఫోన్ చేయాలనుకున్నాను, మీరే చేశారు. ఇప్పుడు కూడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఏమైంది అని అంటుంది. అయ్యో కావ్య గారు, మీకు ఒక నిజం చెప్పాలి, హాస్పిటల్కి రండి అని అంటుంది. ఇప్పుడా? ఏమైంది డాక్టర్, నాకు ఏదైనా అని అంటుంది. నువ్వు హాస్పిటల్కి రాగలవా అని అంటుంది. వస్తాను అని చెప్పి ఇక హాస్పిటల్కి వెళ్తారు శృతి అలాగే కావ్య. ఇక కావ్య డాక్టర్ని కలుస్తుంది. పక్కన శృతి, మేడం మా మేడంకి ఏం కాలేదు కదా అని అంటుంది. ఈ కాలంలో అమ్మాయిలకి తొందర ఎక్కువ, నేను చెప్పేది వింటావా? అమ్మ కావ్య, మొన్న బ్లడ్ రిపోర్ట్స్ తప్పు పడ్డాయి, అవి వేరే వాళ్ళయి, నీవి కాదు, ఇదిగో నీవి. నువ్వు ప్రెగ్నెంట్, కడుపుతో ఉన్నావు, అందుకే నీకు కళ్ళు తిరుగుతున్నాయి. అప్పుడు మెడిసిన్ బలానికి రాశాము, అవి వాడచ్చు. అలాగే నీకు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సరేనా? మంచి గుడ్ న్యూస్తో ఇంటికి వెళ్ళు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఇక తను సంతోషపడాలో లేకపోతే బాధపడాలో అర్థం కాదు. తను ప్రెగ్నెంట్ అన్న ఆ రిపోర్ట్ను చూసి ఒక్కసారిగా ఏడుపొస్తుంది. మేడం కంగ్రాచ్యులేషన్ అని అంటుంది శృతి. శృతి, ఇది నమ్మాలో వద్దో నాకు తెలీదు, నేను ప్రెగ్నెంట్ అంటే నాకు నేనే నమ్ముకోలేకపోతున్నాను. ఇది ఆయనకి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. శృతి, నన్ను ఆఫీస్కి త్వరగా తీసుకువెళ్ళవా అని అంటుంది. మేడం ఖచ్చితంగా తీసుకువెళ్తాను, త్వరగా రండి, రాజ్ సార్ కూడా వచ్చేసుంటారు అని చెప్పి ఇక కార్లో రిటర్న్ ఆఫీస్కి తీసుకువెళ్తుంది శృతి కావ్యని. కరెక్ట్గా శ్వేత ఆఫీసులో లంచ్కి ఆర్డర్ చేస్తుంది. రాజ్ తాను ఇక ఆఫీసులో లంచ్ నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ తింటూ ఉంటారు. కరెక్ట్గా శృతి అలాగే కావ్య ఆఫీస్లో అడుగు పెట్టగానే శ్వేతతో రాజ్ నవ్వుతూ భోజనం చేయడం. ఇక రాజ్కి ఈ కర్రీ చాలా బాగుంది, ఒక్కసారి తిను అని చెప్పి ఇక శ్వేతే స్వయంగా ముద్ద కల్పించి తినిపించడం చూస్తుంది కావ్య. ఒక్కసారిగా అలాగే ఉండిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.